Hi friends, welcome back to Vedavyas YouTube Maths channel. నేను మీ జనార్దన్ సార్ని. సో ఈరోజు మనం ఎక్స్పోనెంట్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వీటితో ఉన్నటువంటి క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇది ఐఐటిలో అడిగినటువంటి క్వశ్చన్, ఐఐటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే అండి, ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. సాల్వ్ ఫర్ x square plus 3x minus 9 whole power 2x minus 8 equal to 1. Here one equation is the given, x square plus 3x minus 9 whole power 2x minus 8 equal to 1. This equation is the given. Solve for x and also find sum of solutions. And also find sum of solutions. Okay. So what is the given in the question? X square plus 3x minus 9 whole power 2x minus 8 equal to 1. This is given in the equation question. Okay. So if this value is equal to 1 అంటే మనకి ఏ సిచ్యువేషన్స్లో 1 వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. The given expression equation in the exponent form. Here one polynomial x square plus 3x minus 9 and here also one polynomial 2x minus 8 and one polynomial is the base and one polynomial in exponent is equal to 1. 1 వచ్చే ఛాన్సెస్ మనకు ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. సో మనకి ఎక్కడ పాసిబిలిటీస్, వన్స్ యూ రికాల్ దట్ a power 0 equal to 1, base any value where a is not equal to 0. This is the first situation. సో ఈ సిచ్యువేషన్స్లో మనకు 1 వస్తుంది. బేస్ వాల్యూ 0 కాకుండా ఎక్స్పోనెంట్ వాల్యూ 0 అయితే మనకు 1 వస్తుంది. అండ్ సెకండ్ సిచ్యువేషన్ 1 పవర్ ఎనీథింగ్ n equal to 1. Second situation 1 power anything equal to 1. Okay అండి. Third situation minus 1 power ఈవెన్ నంబర్ ఈక్వల్ టు 1. సో ఈ 3 సిచ్యువేషన్స్లో మనకు 1 వస్తుంది. ఫస్ట్ సిచ్యువేషన్ ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1 వేర్ బేస్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. సెకండ్ సిచ్యువేషన్ 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ థర్డ్ సిచ్యువేషన్ మైనస్ 1 పవర్ ఈవెన్ ఈక్వల్ టు 1. ఓకే అండి. సో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ కండిషన్ దీన్ని తీసుకుందాం. అంటే బేస్లో ఏ వాల్యూ ఉన్నా ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఫస్ట్ కండిషన్ తీసుకుంటే 2x minus 8 equal to 0. ఫస్ట్ కండిషన్ ఇది. సో what is the x value? 2x equal to minus 8 will be change that side. So change చేస్తే minus 8 will be change that side plus 8. And x is equal to this 2 multiply this side, change that side. 8 by 2. 2 1 jar, 2 4 jar. So x is equal to 4. This is the first condition, sir. X is equal to 4. Next, second condition 1 power anything is 1. Okay, ఈ ఫస్ట్ కండిషన్లో మనకు బేస్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 రావాలి. Once you check if substituting x is equal to 4 in this one, you get 0 or not. So 4 square 16, 3 4 jar 12, 16 plus 12 28, 28 minus 9 98. So it's not equal to 0. మన బేస్ వాల్యూ a పవర్ 0లో ఉండాలి అంటే a is not equal to 0 అయి ఉండాలి. సో ఇక మనకి x ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్స్ నాట్ ఈక్వల్ టు 0. ఈ వాల్యూ 0 రాకూడదు. 0 రాకపోతే మనం తీసుకోవచ్చు.
బట్ ఇన్ కేస్ 0 వస్తే 0/0 ఇస్ నాట్ డిఫైన్. సో కాబట్టి మనకు బేస్ వాల్యూ 0 రాకూడదు. సో కాబట్టి మనం x = 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 రావటం లేదు, ఇస్ నాట్ ఈక్వల్ టు 0. చెక్ చేసుకుంటే 4 square 16, 3 4 12, 28, and this 9 is subtraction, -9, 19. So it's not equal to 0 కాబట్టి మనం this is one of the solution. ఓకే అండి. నా కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఏంది? 1 power anything is equal to 1. 1 power anything అంటే బేస్ వాల్యూ 1 అవ్వాలి. బేస్ వాల్యూ 1 తీసుకుంటే అంటే x² + 3x - 9 = 1. x² + 3x - 9 base value = 1. That 1 will be changed this side. So x² + 3x - 9, this 1 will be changed this side, -1 = 0. So x² + 3x - 9 -1 -10 = 0. Now it's a quadratic equation form. x² + 3x - 10 = 0. This is the form of ax² + bx + c = 0. Like that one. So how to solve the quadratic equation? By using the formula or split as middle term, second method. So we follow the split as middle term. Now product of two numbers is -10 × 1 -10. Product of two numbers is -10 రావాలి. And product లో మైనస్ వచ్చింది కాబట్టి సొల్యూషన్ ఇస్ రూట్స్ ఆర్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే we get 3. So +3 రావాలి. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? మనకి ఏమో వస్తుంది చూడండి. ప్రోడక్ట్ చేస్తే 10 రావాలి అంటే 5 2 10, 5 - 2 3. బట్ మనకు +3 రావాలి కాబట్టి 5 - 2 +5 -2. సో x² + 5x - 2x - 10 = 0. Split as middle term. మిడిల్ టర్మ్ని అంటే 3xని +5x - 2xగా డివైడ్ చేస్తున్నాం. సో ఎలా ఎందుకు డివైడ్ చేయాలి ఆ విధంగా అంటే ఇస్ ఎ ప్రోడక్ట్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ దిస్ వన్ మిడిల్ టర్మ్. మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేస్తున్నాం. ప్రోడక్ట్ చేస్తే 10 × 1 -10 రావాలి. అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే 3 రావాలి. సో 5 2 10, 5 - 2 3. ఓకే అండి. నౌ వాట్ ఈస్ ద కామన్ ఆఫ్ దిస్ టూ నంబర్స్? 1x is the common and remaining 1x plus 5 in here, and these two numbers 2 is the common, x plus 5, minus is also common, and this 10 can be written as 2, 5 is 10, 2 is the common, remaining 5. Okay, again x plus 5 is the common, x - 2 is equal to 0. X plus 5 common is the remaining first term x and second term -2. The product of two numbers is equal to 0. X minus 5, x plus 5 and x minus 2 వచ్చింది కాబట్టి the two product is 0 means any one of them is 0. So that means x plus 5 = 0, x = -5 and x minus 2 = 0, x = 2. ఓకే అండి. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ -5 కావచ్చు, +2 కావచ్చు. సో వన్స్ యూ చెక్ దట్ వన్ దిస్ 2 ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ 1 ఆర్ నాట్. -5 సబ్స్టిట్యూట్ చేసుకుంటే -5² 25, 3 × -5 -24, 25 3 × -5 15, -15 -9 -24. This is +25. 25 - 24 1. సో 5 కూడా కరెక్ట్ అవుతుంది. అండ్ x = 2 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2² 4, 3 2 6,
4 plus 6 10, 10 minus 9 1. So ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సో దిస్ టూ వాల్యూస్ ఆల్సో పాసిబుల్ సొల్యూషన్స్. అండ్ థర్డ్ కేసులో మన బేస్ -1 ఉండాలి, పవర్ ఈవెన్ ఉండాలి. ఈవెన్లో కూడా ఎక్కడ ఉండాలి అది? దిస్ వాల్యూ ఈజ్ ద పాజిటివ్ ఆన్సర్. దిస్ వాల్యూ ఈజ్ ద పాజిటివ్ ఆన్సర్. పాజిటివ్ ఆన్సర్ ఎప్పుడు వస్తుంది? ఎక్స్ వాల్యూ 4 తీసుకుని 2 4 8, 4 అబవ్ వస్తే పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే అండి, ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఆన్సర్. ఒకవేళ నెగిటివ్ ఆన్సర్ వస్తే వస్తుంది 1/n వస్తుంది. 1/n వస్తే ఇస్ నాట్ ఈక్వల్ టు 1. 1/1 ఓన్లీ 1. సో కాబట్టి ఎక్స్ వాల్యూ పాజిటివ్ అయి ఉండాలి, ఎక్స్ గ్రేటర్ దాన్ 4 అయి ఉండాలి. 4 కంటే బిగ్ వాల్యూస్ కావాలి. మరి అలాంటి సొల్యూషన్స్ ఇక్కడ ఏమైనా వస్తాయో చూద్దాం. సో థర్డ్ కండిషన్ మనం చెక్ చేసుకుంటే x² + 3x - 9 = -1. థర్డ్ కండిషన్ చూసు, -1 పవర్ ఈవెన్. 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1, బట్ -1 తీసుకున్నప్పుడు 1 పవర్ ఎనీథింగ్ 1 బట్ ఇక్కడ మైనస్ ఈ పవర్ ఈవెన్ అయితే ప్లస్ వస్తుంది, పవర్ ఆడ్ అయితే మైనస్ వస్తుంది. ఎక్స్పోనెంట్ ఈజ్ ఈవెన్, -1 పవర్ ఈవెన్ ఈజ్ 1. ఎక్స్పోనెంట్ ఆడ్ అయితే -1 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు 2 ఇంటూ సమ్ వాల్యూ -8 అన్నాం. సో 2x - 8 అంటే 2 ఇంటూ సమ్ వాల్యూ అంటే ఈవెన్. ఈవెన్ మైనస్ ఈవెన్, ద డిఫరెన్స్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఇస్ ఈవెన్. సో ఎక్స్పోనెంట్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్, బట్ ఆ ఈవెన్లో మనకు పాజిటివ్ ఆర్ నెగిటివ్, సారీ నెగిటివ్ అయితే మనకు 1/n వస్తుంది. 1/n వస్తే ఇస్ నాట్ ఈక్వల్ టు 1, ఫ్రాక్షన్స్ ఆఫ్ 1. 1/2, 1/3, 1/4 ఇలా ఏ వాల్యూస్ వచ్చినా ఇస్ నాట్ ఈక్వల్ టు 1 ఎక్సెప్ట్ 1/1 అంతే. సో అంటే 1/1 అంటే బేస్ వాల్యూ 1 అయి ఉండాలి. అది ఎలాగ ఇక్కడ చేసాం మనం. నెక్స్ట్ రిమైనింగ్ ఎక్స్, ఒకవేళ ఎక్స్ వాల్యూ -4, -4 కంటే సారీ 4 కంటే బిగ్ నెంబర్ వస్తే 2 4 8, 8 - 8 0 కాబట్టి ఇంకా అంతకంటే బిగ్ నెంబర్ వస్తే అప్పుడు మనకు పాసిబిలిటీస్ వస్తాయి. సో ఇక్కడ మన ఈక్వేషన్ సొల్యూషన్ మనం సాల్వ్ చేస్తే 4 కంటే బిగ్ నెంబర్ వస్తే మనం తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఓకే, నౌ ఇట్ ఈస్ x² + 3x and this -9, this -1 will be changed this side, +1 = 0. So x² + 3x - 8 = 0. సో ఇక్కడ మనకు స్ప్లిట్ యాజ్ మిడిల్ టర్మ్ పాసిబుల్ ఉందా లేదా చూద్దాం. స్ప్లిట్ యాజ్ మిడిల్ టర్మ్. సో ప్రోడక్ట్ చేస్తే -8 ఇంటూ 1 -8 రావాలి, అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే 3 రావాలి. సో వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8? 8కి ఏమేమి వస్తాయి అసలు ఫ్యాక్టర్స్? 8 1 * 8, 4 2 * 8. 8లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 7, 4 - 2 is 2. అంటే మనకు కావాల్సినటువంటి 3 అనేది మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయడంలో రావటం లేదు. సో ఫార్ములాని యూజ్ చేద్దాం. సో వాట్ ఇస్ దట్ ఫార్ములా? x is equal to -b + or minus √b² - 4ac by 2a. This is the formula. So what is the b in here? B means x coefficient. X coefficient is the 3. So -3 + or minus b² 3² minus 4 into a. A means x coefficient. They have no coefficient means 1 into c. C means constant term. -8 by 2a. 2 into 1. A value is the x coefficient 1. So that is -3 + or minus √3² 9 minus into minus plus 4 1 jar 4, 4 plus 8, 4 8 jar 32. So plus 32 is that equal to 41 by 2 1 jar 2.
So what is the square root of 41? 41 square root 7 7 are 49. So if 49 కంటే తక్కువగా 41 is less than కాబట్టి this value is less than 7. 7 కంటే తక్కువే ఉంది. 7 కంటే అబవ్ అంటే 7 minus 3 4 4/2 2 వస్తుంది. సో అంటే ఇట్స్ నాట్ గ్రేటర్ దాన్ 4. మరి ఇప్పుడు 4 కంటే తక్కువ కాబట్టి ఈ వాల్యూ ఇక మనకి ఎక్స్పోనెంట్స్లో నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వస్తే అప్పుడు 1/n వస్తుంది కాబట్టి నాట్ పాసిబుల్. సో ఈ కేసు అయితే మనకు పాసిబుల్ కాదు. సో ఈ రెండు కేసెస్ మాత్రమే పాసిబుల్ అవుతున్నాయి. ఇలా మనకు ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు ఏ ఏ కేసెస్లో 1 వస్తుందో ఆ సొల్యూషన్స్ అన్నింటినీ చెక్ చేసుకో. నౌ వాట్ ఈస్ ద సొల్యూషన్స్? సో x is equal to 4 is one of the solution and -5 and 2. సో ఫైండ్ ద సొల్యూషన్స్ అని అంటే ఓకే, సాల్వ్ దట్ ఈక్వేషన్ అంటే ఈ మూడు వచ్చాయి. బట్ సమ్ టైమ్స్ ఆస్కింగ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ సొల్యూషన్స్ అంటారు. అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది? 4 + 2 6 6 - 5 1. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 1. సమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ 1. ఓకే అండి. సో ఇలా మనం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో ఆల్ పాసిబిలిటీస్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈక్వల్ టు 1 వచ్చిందంటే మన 3 పాసిబిలిటీస్ a = 0 a power 0 = 1 ఎక్స్పోనెంట్ ఫార్ములా. 1 power anything is 1 and -1 power even is 1. సో ఇక్కడ మనం -1 power even అంటే ఎక్స్పోనెంట్ ఈవెన్ వాల్యూ అయి ఉండాలి. 2 into some value అంటే ఈవెన్ -8 even minus even, the difference of two even numbers is also even. So exponent is always even. But ఆ ఈవెన్ వాల్యూలో ఎలా ఉండాలి? నెగిటివ్స్ వచ్చినా పాజిటివ్స్ వచ్చినా బేస్ వాల్యూ మనకి ఎలా ఉండాలి? బేస్ వాల్యూ లెస్ అయినా -1 అనేది మనం తీసుకునేది కష్టం అవుతుంది. సో ఇక్కడైతే కాబట్టి మనకి ఈ 2 వాల్యూస్కే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే అండి. సో ఇది పాసిబిలిటీస్ కాదు కాబట్టి ఈ 3 వాల్యూస్ తీసుకుంటే సాల్వ్ చేసుకుని 2 తీసుకొని సాల్వ్ చేసుకుంటున్నాం. సాల్వ్ చేసుకుంటే సొల్యూషన్స్ 4 - 5 2 వచ్చాయి. సమ్ ఆఫ్ ద సొల్యూషన్స్ 4 + 2 6 6 - 5 1. ఓకే అండి. సో మా వీడియోస్ చూసారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో క్లాస్ ఇంకో ప్రాబ్లం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ బై బై.